ప్రాబ్లం ఏమవుతుందంటే నేను సేఫ్టీ ఆడిట్ చేయమని చాలా వచ్చిన రోజు నుంచి నేను అందరిని అడుగుతా ఉన్నాను. ఒక ఇష్యూ ఏముందంటే సేఫ్టీ ఆడిట్ అంటే ఈ యజమానులు భయపడిపోయే స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం. సేఫ్టీ ఆడిట్ అనగానే మా పరిశ్రమలు మూసేస్తారా, లేదంటే ఏం జరుగుతాయి, ఎలాంటి రిపోర్ట్స్ ఉంటాయి అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ సేఫ్టీ ఇష్యూస్ లో చాలా గ్యాప్స్ ఉన్నాయి. నేను ప్రత్యేకించి నేను చాలా రోజుల నుంచి నేను కోరుకుంటా ఉన్నాను. నేను ఎందుకు ఒక అడుగు ముందుకేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు కాబట్టి నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్ జనాల ప్రాణాలు పోకూడదు, కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను ఎప్పుడు. అలాంటిది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతి ఉంది. అది కొంచెం మాట్లాడతారు నాతోటి, మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి, పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే. నా ఉద్దేశం ఏంటంటే అది కనీస భద్రత అనేది పరిశ్రమలు ఇవ్వాల్సింది కదా. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ప్రాణరక్షణ కూడా చాలా అవసరం కదా. నేనే వెళ్ళి కూర్చుంటే ఒక మీటింగ్ చేస్తాను ప్రత్యేకించి. ప్రాక్టీస్ అయిపోయింది. ప్రతి 2 వారాలకు 3 వారాలకు మైనర్ ఇన్సిడెంట్ మేజర్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. వీటికి ఇంకా అది మినిమైజ్ చేయాలి, అసలు కంప్లీట్గా ఎలిమినేట్ చేసే పరిస్థితికి రావాలంటే ఏం చేయాలి, ఒక కలెక్టివ్ అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తల ద్వారా ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ లేదంటే ఫార్మాస్యూటికల్స్ వాళ్ళతోటి కూర్చోవాలి. వీటి మీద ఒక క్లీన్ పొల్యూషన్ ఆడిట్ అయితే జరగాలి. వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఇది చాలా బాధ కలిగిస్తుంది. ప్రతిసారి చనిపోవటం, సంతాపం ప్రకటించడం, లేదంటే ఎక్స్గ్రేషియా ఇవ్వటం, ప్రాణాలకి విలువ లేకుండా చెప్తున్నాం కానీ అది లోపల చాలా చాలా కలిచేసేది, బాధేస్తుంది. ఇది కొంచెం ఇంటెన్స్ మీటింగే పెట్టాల్సి వస్తుందండి. అది విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ కమింగ్ డేస్. ఇది నేను రాగానే అదే అడిగేదాన్ని. ఇదివరకు అంటే ఈజ్ ఆఫ్ ఇప్పుడు మన ఆర్థిక సంస్కరణలో భాగంగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్ ద మేజర్ కాజ్ ఫర్ ఇట్. దాన్ని ఇంకొంచెం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటూనే ఈ ప్రమాణాలు పాటించేలాగా ఎలా చేయాలనేది ఒక బలమైన ఎక్సర్సైజ్ చేయాలి. ఆ దృష్టిలో ఉంది, దాన్ని ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే